ఇంకా మేము పేపర్స్ ఉన్నాయి మీ దగ్గర, ఏంటి సార్ అవి? ఇదే సార్ ₹1,00,000 ఫైన్. మీకు వేసారు ₹1,00,000 ఫైన్. దేనికి మీరు ఏమన్నారని వేసారు? మళ్ళీ జానీ మాస్టర్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ పేమెంట్స్ ఏమైనా రైట్ టైంకి రావడం? ఇతను ప్రెసిడెంట్ తెలిసిన తర్వాత ఇంకా లేట్ అవుతుంది. కాళ్ళు తీసుకొని షూటింగ్ చేసే క్యాండిడేట్ బాగా మాస్టర్ సాల్వ్ చేస్తున్నారు. బస్ ఎక్కినండి ఈ షోస్ కూడా చాలా జడ్జిగా అంటే మెంటర్గా కూడా రావడం జరిగింది. ఆ టీ షో అవి ఎట్లా ఉంటాయి సార్? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, డ్యాన్స్ మాస్టర్లకు అన్యాయం జరుగుతుంది, మాకు మా న్యాయం కావాలన్న ఉద్దేశంతో మన డ్యాన్సర్ సతీష్ గారు ఉన్నారు. ఈయన ఆరోపణలు ఏంటిదంటే మన ఏదైతే డ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన జానీ మాస్టర్ గారు మాకు అన్యాయం చేస్తున్నారు, మాకు న్యాయం కావాలి, ఆయన చాలా విషయాలు చెప్తామని మా స్టూడియోకి రావడం జరిగింది. జానీ మాస్టర్ గురించి ఆ విషయాలు ఏందో సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం. నమస్తే సతీష్ గారు. నమస్తే. ఇంకా మేము పేపర్స్ ఉన్నాయి మీ దగ్గర, ఏంటి సార్ అవి? ఇదే సార్ నాకు ₹1,00,000 ఫైన్. మీకు వేసారు ₹1,00,000 ఫైన్. దేనికి మీరు ఏమన్నారని వేసారు? మొన్న ట్రెజరర్గా పోటీ చేసి 4-5 ఓట్లతో ఓడిపోయాను సార్. నేను అంతకుముందు చేసిన అది ఓకే. ఓకే. అయితే మళ్ళీ నేను ఎక్కడ గెలుస్తానో నెక్స్ట్ టైం అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ ప్రశ్నిస్తా అని చెప్పేసి ఇతను ప్లస్ ఇతని పక్కన కోటరీ బ్యాచ్ ఉంటుంది. కోటర్ కాదు, రాంగ్ ప్లే చేయకండి, కోటరీ. ఓకే. దండుపాలెం బ్యాచ్ అని చెప్పిన కదా, వాళ్ళంతా బ్యాచ్ అంతా టీం అంతా ఏకమై 10 సంవత్సరాలు పూర్తి చేయకూడదు. 10 సంవత్సరాలు పూర్తి చేయకూడదు. ఓకే. భవిష్యత్తులో అధికారిక కార్యక్రమాల్లో జనరల్ బాడీ సమావేశాలు మైక్ బట్టి మాట్లాడకూడదు. అంటే మాట్లాడతారు కాబట్టి వద్దు కదా, కట్ చేస్తారు మైక్. అంటే మైక్ బట్టి మాట్లాడతారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఇది హక్కు ఉల్లంఘన కదా. ఇది వీళ్ళు ఎవరైనా చెప్పడానికి వీళ్ళ తాత జాగిరా. ఓకే. మెంబర్స్ అండి, మెంబర్స్ మాట్లాడతారు సమస్యల కోసమే కదా యూనియన్. అడిగినప్పుడు కూలుగా సమాధానం చెప్పు, సమాధానం చెప్పలేకపోతే చేతులు ఎత్తాయి, నా వల్ల కాదని చెప్పు, పద్ధతి ఉంటుంది. అంటే మీకు డాన్సర్స్ కి కొంతమందికి ఇప్పుడు మూవీ అయిన తర్వాత 2-3 months కి పేమెంట్స్ వస్తుంటాయి, లేట్ అవుతుంటాయి. మళ్ళీ జానీ మాస్టర్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ పేమెంట్స్ ఏమైనా రైట్ టైం కి రావడం జరుగుతుందా? ఇంకా లేట్ అవుతుంది. ఇంకా ఓకే. అడుగుతలేడా మళ్ళీ? ఇతను ప్రెసిడెంట్ తెలిసిన తర్వాత ఇంకా లేట్ అవుతుంది. అదేందుకు? ప్రొడ్యూసర్స్ కానీ ఆ సినిమా మీడియాలో కానీ అడిగే పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం అడగాలి, తీసుకోవాలి. ఇప్పుడు పని ఇచ్చారు సార్, ప్రొడ్యూసర్ పేమెంట్ ఇస్తాడు, అడిగే విధానం ఉంటుంది. ఇతను లెక్కలని వేరే ఉంటాయండి. అచ్చా. ఇప్పుడు మీకు 2-3 months ఇప్పుడు ఈయన అపాయింట్ అయినప్పటి నుంచి వెళ్ళి యూనియన్ ప్రెసిడెంట్ గా వెళ్ళి మీ సమస్యలు చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడు అసలు? సమస్యలు ఆయన ఎవరు చెప్తారు? ఆయన ఎవరు చెప్పారు? ఆయన తెలియదు. ఉన్న సమస్యమే ఆయనకి చేయడానికి పనికి చేతన అవుతుంది. ఇంకా నాకు సమస్య ఉంది, ప్రెసిడెంట్ గారు నాకు తీర్చండి అంటే ఏం తీర్చాడు ఆయన? ఏం లేదు. ఓకే. ఇతనికి ఎట్లా అంటే కొంతమంది బాగా భజన బృందం ఉన్నది, ఆ భజన చేయాలి వాళ్ళు. ఓ మాస్టర్ 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 సార్, మాస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, ఓకే, ఇలా పిలవకపోతే ఈగో ఫీల్ అవుతాడు. ఓహో. ఇప్పుడు కొత్తగా ఇంకొక డాన్సర్ ఎవరైనా వెళ్ళి మాస్టర్ నాకు షూటింగ్ చెప్పండి అని అడగాలంటే, అంటే కామన్ గా ఏ డాన్సర్ అయినా ఒక దగ్గర రిహార్సల్ జరుగుతుంటే మాస్టర్ దగ్గర రిహార్సల్ జరుగుతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళి సాంగ్స్ అడుగుతాం. అంటే మనకు వర్క్ కావాలి కాబట్టి వెళ్ళి అడగడం తప్పలేదు. ఇతను ఎట్లా అంటే ఎవరైతే కాళ్ళు మొక్తారో వాళ్ళు షూటింగ్ చెప్తాడు. కాళ్ళు మొక్కించుకొని షూటింగ్ చెప్పే క్యాండిడేట్ అంటే వయసులో పెద్దోళ్ళతో కాళ్ళు మొక్కించుకుంటాడు. అదే బుద్ధి, మన అదే బుద్ధి కాకపోతే బుద్ధి. అంటే నేను గురువుని కదా, నేను గురువును, కొరియోగ్రాఫర్, టాప్ రేంజ్ లో ప్యాన్ ఇండియా. ఓకే. అంటే ఈ అయితే సల్మాన్ ఖాన్ సాంగ్ రిహార్సల్ జరుగుతుంది ఇక్కడ కృష్ణనగర్లో. నేను కూడా సాంగ్ ఆడడానికి వెళ్ళా, ఇంకొక శ్రీకాంత్ అనే అబ్బాయి కూడా సాంగ్ షూటింగ్ ఆడడానికి వెళ్ళాము. ఇద్దరం అక్కడ ఉన్నాం, రిహార్సల్ అయిపోయింది, ఆయన పై నుంచి కిందికి దిగాడు. ఇద్దరం షూటింగ్ అడిగాం, మాస్టర్ షూటింగ్ చెప్పాడంటే ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు. ఈ లోపు ఈ శ్రీకాంత్ అన్నాడు కాలు మొక్కాడు. కాలు మొక్కాడు, రేపు అక్కడ బాంబేలో సాంగ్ ఉన్నాడు. నేను లేను, మొక్కలే కాబట్టి ప్రచార ఆచారాలు. శ్రీకాంత్ కూడా అతని కంటే వయసు పెద్దవాడు, నేను వాళ్ళిద్దరి కంటే నేను వయసులో పెద్దవాడు. ఎందుకు ఈ కాలు మొక్కేసి బానిసత్వం? ఎందుకు? పని చేయాలనుకుంటే హెల్ప్ చేయాలంటే లేకపోతే వృత్తి కదా ఇది, మనది మన వర్క్. ఈ డాన్సర్స్ వల్ల నువ్వు బతుకుతున్నావు కదా. ప్రభుదేవ లారెన్స్ కాలు మొక్కించుకోరు సార్. అదే ఎవరైనా కాలు మొక్కడానికి ఇట్లా పోతే కూడా ఇట్లా చేయాలి, మొక్కించుకోరు వాళ్ళు. అందుకే లిజెండ్స్ అయ్యారు సార్. ఈయన స్వయంగా మొక్కించుకుంటాడు. ఓకే. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అవును, మీరు దీని మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ఏమని పెట్టారు కేసు? మీరు కంప్లైంట్ ఇచ్చాను. హరాస్మెంట్ కేసు,
ఓకే. 5 నెలల నుంచి నన్ను షూటింగ్ చేయనివ్వట్లేదు. 5 నెలల చెల్లి. 5 నెలల నుంచి షూటింగ్ చేయనివ్వట్లేదు. అతను ఏం చెప్తున్నాడంటే 5 నెలల నుంచి మేము షూటింగ్ ఆపితే 4 పాటలు ఎట్లా చేసినారని అడుగుతున్నాడు. అవును అది చెప్పాడు. ఒక పాట చేసింది వాస్తవం ఒకటే రోజు 4 బాయ్స్ 4 గర్ల్స్. నేను 1 డే ఇన్ఛార్జ్కి వెళ్ళినా ఒక 5,000 పేమెంట్ వచ్చింది అంతే. ఓకే. దాని తర్వాత లేబర్ కమిషనర్ గారు వర్క్ ఆపదని చెప్పేసి మంచి ఇది ఇచ్చాడు, పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు, గవర్నమెంట్ అథారిటీ. అచ్చా. అంటే నో వన్ కెన్ స్టాప్ హిమ్ వర్క్ అని చెప్పేసి అంటే ఎవరు పని ఎవరు అవును. ఆపాలి ఒక లేబర్ యాక్ట్ ఉంటుంది. సమస్యలు ఎన్నైనా ఉండాలి, మాట్లాడుకోండి, కూర్చోండి, సెటిల్ చేసుకోండి, కానీ ఇట్లా పని ఆపడానికి రైట్స్ ఎవరికి లేవు అని చెప్పేసి ఆయన లెటర్ ఇస్తే ఆ లెటర్ను కూడా ఉల్లంఘించిన ఆయన. ఎట్లా అంటే నేను ఈ లెటర్ చూసిన తర్వాత అంటే నాకు ఫస్ట్ ఫైన్ వేశారు కదా, అదే ఇది ఇట్లా రన్ అవుతుంది, ఓకే, ఇట్లా రన్ అవుతుందనే ఇది అన్యాయం, ఇది అన్యాయంగా నా మీద ఇది వేశారని చెప్పి లేబర్ ఆఫీస్ పోతే నాకు పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చినాక భాను మాస్టర్ సాంగ్ చెప్తే నాకు బస్ ఎక్కినండి దింపి పంపించేశారు, అవమానించారు. అంటే 30 years సీనియర్ నేను బచ్చగానే కాదు, నిన్నప్పుడు వచ్చిన కాదు, ఏది కాదు, 30 years సీనియర్ని, తనకు ఒకప్పుడు అవసరానికి ఆదుకున్న వ్యక్తిని, నా బైక్ ఎక్కి తిరిగినోడు, తనకు బైక్ ఉన్నప్పుడు పెట్రోల్కి డబ్బులు ఇచ్చినోడిని, తిననీకి డబ్బులు ఇచ్చినోడిని, రెంట్ కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చినోడిని, వాళ్ళ తండ్రి చనిపోతే బీదర్లో వాళ్ళ నాన్న లారీ డ్రైవర్, నెల్లూరులో వాళ్ళ ప్రాపర్ నెల్లూరు, నెల్లూరు నుంచి లారీ బీదర్కి వెళ్ళింది, అక్కడ లారీ యాక్సిడెంట్ చనిపోయాడు బాబు ఆయన. అక్కడ నుంచి డెడ్ బాడీ నెల్లూరు తీసుకురావాలంటే ఊరికి అవుతుంది సార్. అవును, 30,000 రూపీస్ ఇచ్చాను సార్. అంటే నేనేం ఫ్రీగా ఏమేమిలే, ఆ టైంలో నేను దాన ధర్మాలు చేసిన చెప్పట్లేదు, నేను ఇచ్చాను తీసుకున్నాను, ఆ టైంలో ఇచ్చేటోళ్ళు కూడా ఆ టైంకి ఇచ్చేవాళ్ళు కాదు. మరి నువ్వేంది చేసావు, నాకు నాకేంది చేసావు, మరి ఉన్నారు కదా చాలా మంది, మరి అప్పుడు చేయొచ్చు కదా పెద్ద వాళ్ళకి. అట్లా కాదు కదా, ఆ టైంలో సర్వైవ్ కావాలి, నీకు అవసరం అది. అంటే ఇప్పుడు అవసరం లేదని, కానీ అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు మనిషి మొత్తం మారిపోయాడు. పైసలు వచ్చినాయి, అంత హోదా మారిపోయింది. 3 కార్లు ఉన్నాయి, 3 బెడ్రూమ్లు ఇల్లు ఉంది, ఓకే, 3 కోట్లు ఉన్నాయి, 4 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, తెలియదు క్యాష్ అయినా కదా. అంటే ఇప్పుడు బల్బ్ వచ్చింది, మదం వచ్చింది బాగా. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చే 5,000 10,000 ఏమంటే ఆయనకు, అవును, ఆయన దగ్గర కోట్లు ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఒక సామెత ఉంది, ఓడెక్కేదాకా ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అన్నాడు ఎవడు. అంటే ఓడెక్కిండు దిగిండు అయిపోయింది, పని అయిపోయింది, నువ్వు బోడమల్లయ్యకు అన్నాడు అంట. అంటే అలా ఉంది పరిస్థితి ఆయనది. అందుకనే బాగా బాధ అవుతాను సార్, అతను యాటిట్యూడ్ తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు డీ షోస్ కూడా చాలా జడ్జిగా అంటే మెంటర్గా కూడా రావడం జరిగింది కదా, అప్పుడు ఎలా ఉండే ఆయన బిహేవియర్? ఆ డీ షో అవి ఎట్లా ఉంటాయి సార్, వాళ్ళు ముందే చెప్పేస్తారు ఎవరికైనా మార్పులు ఇలా ఏంటంటే షో అయినప్పటికీ అవి కొన్ని అట్లనే ఉంటాయి. సరే, ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఏదన్నా ఈయన ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాని భేదాలు ఏమైనా ఉంటాయి ఆయనకి? 100% ఆయనకి ఎందుకు ఉండదు సార్, తెలంగాణ ఫీలింగ్ ఉంటుంది, ఆంధ్ర ఫీలింగ్ ఉంటుంది, పాకిస్తాన్ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకు ఉండదు? భయపడుతూ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనం ఆర్టిస్టులం కదా, ఒక దగ్గర కలమ తలిపిల్లం అట్లా అనుకునే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాల కాలంలో కూడా మేము అంతా కలిసి ఉండాలని చెప్పి ఏపీ ఫిలిం డాన్సర్స్ అనేది తీసేసి తెలుగు అని పెట్టుకున్నాం. ఇక్కడ తెలుగు వాటి తెలుగు ఫిలిం అని పెట్టుకున్నాం. అంటే ఇంతకాలం కలిసే ఉన్నాం, అవును, మంచిగా ఉన్నాం, మాకు ఏం ప్రాబ్లం రాలే. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మేము ఎక్కడ తీసుకురాలి, ఎవరు తీసుకురాలి. ఈయన జాన్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయినో లోపల ఇంటర్నల్ గా నడుస్తాము, మొత్తం ఇంటర్నల్ మొత్తం లోపల 100% నడుస్తుంది, ప్రాంతీయ భేదం నడుస్తుంది, రైట్, పక్కా నడుస్తుంది. మీకు ఎలా తెలుసు? అంటే ఏమైనా మార్పు చూసారా ప్రాంతీయ భేదాలు అట్లా వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చి? మొత్తం ప్రెసిడెంట్ నుండి సెక్రటరీ, మన ప్రెసిడెంట్ నుంచి చివరి కమిటీ మెంబర్ వరకు బాడీలో ఎగ్జిక్యూటివ్ బాడీలో 17 మెంబర్స్ ఉంటారు. అందులో ఒక 5 మెంబర్స్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అచ్చా, మొత్తం అంటే 80% వాళ్ళే ఉన్నారు. ఇంకా ఏమైనా ఆఫర్స్ ఇప్పిస్తుంటాడా ఆంధ్ర వాళ్ళకి? జరుగుతుంటాయి. కానీ మన ఆంధ్ర తెలంగాణ ఏంటంటే అందరూ మన తెలుగు కలమ తల్లి బిడ్డలం వీళ్ళందరూ. మా కాన్ఫిలింగ్ లేదు సార్, లోపల కూడా తీసుకొస్తుండ్రు, బయట పడనీయకుండా. అచ్చా, బయట పడనీయకుండా లోపల కూడా తీసుకొస్తా ఉన్నాడు ఆయన. అది మళ్ళీ ఈ మధ్య కాలంలో మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, ప్రెస్ మీట్ పెట్టక ముందు నుంచి కూడా కొంతమందికి తన అనుచరులకు కొంతమంది డబ్బులు ఇచ్చి తాగిపిచ్చి గ్రూప్లలో తిట్టిపిస్తున్నాడు. నన్ను కానీ మిగతా వాళ్ళని కానీ యూనియన్ సబ్జెక్ట్ బూతులు తిట్టిపిస్తున్నాడు. మరి నేనేమో తిట్టాను అని చెప్పేసి ఫైన్ వేసాడు. అది దానికి ఇలాంటి ఆధారాల మీద ఎవిడెన్స్ లేదు. అది కూడా టోటల్ గా బయట మాట్లాడుకున్నది, అసోసియేషన్ సంబంధించింది కాదు, గ్రూప్ లో మాట్లాడేది కూడా కాదు. మేమిద్దరం ఫోన్ టు ఫోన్ మీటింగ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు రెస్టారెంట్కి పోతావు, నువ్వు సినిమా పోతావు, లేకపోతే నువ్వు పబ్బు పోతావు, ఇంకో దాని దగ్గర పోతావు, అది ఎవరికి ఇష్టం కాదు కదా. అంటే బయట మాట్లాడుకున్న దాన్ని తీసుకొచ్చి యూనియన్ లింక్ చేసాడు. ఇది గ్రూప్లలో మాట్లాడిన వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి శిక్ష లేదు. అంటే ఈయనే తాగిపించి అది చేస్తున్నాడు. ఓకే, అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి బూతులు మాట్లాడిన వేరేతో తిప్పిస్తున్నాడు. అంటే మీ పేరు పెట్టి చేస్తారా లేకుంటే పేరు పెట్టి తిట్టారు. తర్వాత మెంబర్స్ అందరిని కలిపి కూడా ఆ వాయిసెస్ కూడా ఉన్నాయి.
ఓకే. ఉన్నాయి. అసలు ఇంత చేయడానికి రాద్ధాంతం ఏంటిది? అసలు రీజన్ ఇగో ఏంటిది? యాటిట్యూడ్ సార్. ఓకే. నేను ఒక మీ అంత అంటే హిట్లర్ టైప్. హిట్లర్ సారీ సార్ హిట్లర్ పదం వెనక్కి తీసుకుంటారు. అదే. హిట్లర్ అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ఆయన ఇది. కానీ అతని పేరు ఇతనికి సెట్ కాదు. చెప్పడం వేస్ట్. పచ్చ చిన్న పిల్ల ఇది దానిలో. కానీ మీరు ఈ విషయాలు తెలిసినంత వరకు అసలు జానీ మాస్టర్ కష్టపడి వచ్చాడు. ఒక మధ్య ఎక్కడి మిడిల్ నుంచి క్లాస్ కష్టపడ్డాడు? ఫ్యామిలీ నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు కష్టపడ్డాడు సార్? నెల్లూరు నుంచి వచ్చాడు. ఓకే. చినిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు ఈ మెకానిక్ల దగ్గర ఎట్లా ఉంటారు సార్? అవును. టైర్లు పంచర్ వస్తున్నవాడు నెల్లూరులో. అచ్చా. రమ్మనండి పిలువాడు ఛానల్ మాట్లాడతాను. ఉమ్. టైర్లు పంచర్లు వస్తున్నవాడు హైదరాబాద్కి వచ్చాడు. పాపం ఏదో సరే ఇండస్ట్రీకి డాన్సర్గా రావాలనుకున్నాడు. తప్పలేదు. పేదరికాన్ని మనం తప్పుపడదు. అవును. మనం ఎవరు పేదరికాన్ని తప్పుపడదు. కానీ నువ్వు ఎలా ఎదిగావు? నీ ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఇప్పుడు నువ్వు 1000 స్టెప్లు ఎక్కినా పోవచ్చు. నీ ఫస్ట్ స్టెప్ ఏంటి అది మర్చిపోద్దు అంటున్నాడు. అదే. నువ్వు అలాంటి పేదరికులు ఉన్నప్పుడే కదా నేను కానీ నాతోటి మిగతా వాళ్ళు కానీ మీ సపోర్ట్ వల్లనే కదా. నువ్వు ఎలా ఎదిగావు? ఎలా ఎలవు? రావడం తారకాలు వేసుకొని వచ్చావేంటి నెల్లూరు నుంచి? నీకు సైకిలే లేదు. నువ్వు తారకాలు తిరుగుతున్నావు మంచిగా గుడ్ పొజిషన్లు ఉన్నావు. కానీ నువ్వు రావడం నెల్లూరు నుంచి రాలే కదా. మరి నేను రావడం ఏపీ 36 E6157 స్కూటర్ మీద వచ్చా, కొత్త స్కూటర్ మీద వచ్చా హైదరాబాద్. మరి నా గురించి తప్పు అంటే తప్పు కదా. ఓకే. ఇప్పుడు సతీష్ గారు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఈయన చేసే అరాచకాలకు ఈయన ప్రెసిడెంట్గా అన్ఫిట్. ఓకే. ఇప్పుడున్న బాడీలో ఉన్న మోస్ట్ మెంబర్స్ అంటే ఒక దగ్గర 80%, 70-80 అందులో ఉన్న మెంబర్స్ కూడా ఇతను ఎలా చెప్తే అలా ఆడుతున్నాడు. అంటే కాబట్టి ఈ బాడీ వద్దు మాకు. అసలు ఇతను మాకు ప్రెసిడెంట్గా అనేది వద్దు. ఇతను మాకు న్యాయం చేయలేడు, ఎవరికి చేయలేడు. అంటే అక్కడ 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఇవే చెప్పుకుంటాడు తప్ప వేరే మాకు ప్రొఫెషనల్ ఎదురు కావాలి. మాకు ప్రొఫెషనల్గా హెల్ప్ చేసేవాడు కావాలి, ప్రొఫెషనల్గా మమ్మల్ని పెంచేవాడు కావాలి. డాన్సర్లను కానీ మాస్టర్లను కానీ నువ్వు ఇచ్చే భిక్ష మాకు అవసరం లేదు అని నేను చెప్తున్నా. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీ పైన ఇంకా ఎవరు ఉంటారు పెద్దవాళ్ళు? వాళ్ళు ఎలాంటి ఇప్పుడు మీకు సమస్య ఉంది పెద్దవాళ్ళు ఉంటుంది మాకు. ఓకే. ఫస్ట్ నేను యాక్చువల్గా ఫెడరేషన్కి వెళ్ళానండి. మా యూనియన్లో డిస్టర్బ్ అయింది కాబట్టి నాకు వీలే డిస్టర్బ్ కాబట్టి నేను ఫెడరేషన్కి వెళ్ళాను. వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి లేబర్ కప్స్కి వెళ్ళాను. ఇప్పుడు ఫెడరేషన్కి వెళ్ళి మళ్ళీ కూర్చుందామంటే కూడా ఫెడరేషన్ డిస్టర్బ్లో ఉంది. అక్కడ సమస్యలు వేరు మళ్ళీ. అయితే ఇతను వద్దని అంటున్నాడు. ఇప్పుడు మీరు ఒక్కరే కదా సతీష్ గారు ఒక్కరే కాదు, మిగతా డాన్సర్స్ కూడా వద్దంటున్నారా? వాళ్ళు ఎలా ఉంటారు? అందరికి ఉంది వద్దని. ఓకే. అంటే ఇతని వల్ల కాదు, ఇతను వేస్ట్ కాడని చెప్పేసి అందరూ అర్థమైపోయింది. అంటే జనరల్ బాడీ పెడితే మాట్లాడదామని చూస్తుంటే 5 months నుంచి స్కిప్ చేసుకుంటూ వస్తున్నాడు. నేను ఒక ఛానల్ వాళ్ళు మాట్లాడితే నా ఇష్టం అంటున్నాడు. నా ఇష్టం, నాకు ఎప్పుడో కావాలంటే అప్పుడు పెడతా, నా ఇష్టం అంటున్నాడు. ఓకే. జనరల్ బాడీ మీకు మీటింగ్ లాగా పెడితే మీకు తెలుసు సమస్యల కోసం అప్పుడు బయటకు వస్తారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నాడు, ఆయన కూడా నేను ఎక్కడ తోపు మాస్టర్. ఆయన కొన్ని 100 మందికి హెల్ప్ చేసాడు. ఆయన ఎవరికైనా చెప్పుకోండి మాకు తెలుసు. అంటే మేము ఆయనతో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఆయన తెలుసు. నేను వీనికి ఇచ్చా వానికి ఇచ్చా అని మీడియాలో వచ్చి కెమెరా ముందు ఇప్పుడు చెప్పుకోండి. మరి ఇంకో విషయం, ఇంత ఇష్యూ జరుగుతున్నా ఈ సీనియర్ ఎవరు కూడా వస్తలేరు ఎందుకు మాట్లాడడానికి? ఈ చర్చ మీద వాళ్ళు మీ యూనియన్ మెంబర్సే కదా? మెంబర్సే. ఓకే. కానీ రారు, ముందుకు వస్తే ఎక్కడ వర్క్ పోతారని చెప్పి కొంచెం అది ఉంటుంది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు ఇంకెవరు ఉన్న పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు సతీష్ అన్న 30 years ఇండస్ట్రీ కార్డ్ నెంబర్ 90 అంటే 100 రూపాయలే కదా. నేను 600 నడుస్తుంది మాది సీరియల్. ఓకే. 100 రూపాయలు అంటే నేను ఇంత మోస్ట్ సీనియర్ ఇంత పెద్ద సీనియర్ని, ఇంత యూనియన్ పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టాడు, పని చేయకుండా చేస్తున్నాడు, మొత్తం టైట్ చేసేసాడు. మేమేమన్నా మాట్లాడితే మాకేమైనా చేస్తాడేమో అని చెప్పి ఒక భయానికి లోన్ చేసి పెట్టాడు. ఓకే. కానీ అందరు కోపంగా ఉన్నారు. బట్ ఆ కోపం ఏదో ఒక రోజు కట్టాలు తెచ్చుకుంటుంది, బయటకు వస్తుంది. అది ఒక లాభాలాగా బయటకు వస్తుంది. ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. కానీ మీకు పని చేయకుండా ఎలా అడ్డంకులు చేస్తున్నాడు అంటే ఇది చూసిన తర్వాత శేఖర్ మాస్టర్ వన్ డే షూటింగ్ చెప్తే ఆయన ఫోన్ చేసి బెదిరించాడు. అచ్చా. కావాలంటే శేఖర్ మాస్టర్ ఫోన్ చేసి అడిగాడు. వాళ్ళ అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నాడో సురేష్, అతనికి 25,000 రూపాయలు ఫైన్ వేశాడు. తర్వాత వినయ్ మాస్టర్ నాకు సరే నేను నీకు వేరే మాస్టర్ దగ్గర డాన్సర్కి వెళ్తే ఆ కోఆర్డినేటర్లో ఫైన్ వేస్తున్నాడు కదా అని చెప్పేసి నాకు వినయ్ మాస్టర్ గారు నాకు ఒక 2 సాంగ్లు కేరళకి తీసుకెళ్ళారు అసిస్టెంట్గా. దానికి గ్రూప్ డాన్సర్ అవసరం లేదు, కోఆర్డినేటర్ ఎవరు ఉండదు, డైరెక్ట్ మాస్టర్ నువ్వు అసిస్టెంట్ అంటే వెళ్ళిపోవచ్చు మనం. నన్ను 2 సాంగ్లు అసిస్టెంట్ తీసుకెళ్ళిపోతే అతనికి ఫోన్ చేసి అతని పేరు వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ నేను ఒక ప్రెసిడెంట్ అని చెప్తుంటే వద్దు అని చెప్తున్నా కూడా మీరు పెట్టుకుంటున్నారు. తీసుకుపోయిన సతీష్ అని చెప్పి అది కూడా లెటర్ ఇష్యూ చేశారండి. ఉంది, ఆ లెటర్ కూడా చూపిస్తాను మీకు అని చెప్పి నువ్వు ఎట్లా తీసుకోపోతావు అని చెప్పి అతన్ని కూడా మన ఎట్లా అతన్ని బెదిరించి అతన్ని నన్ను మనకు ఆఫీషియల్ గ్రూప్ ఒకటి ఉంటుంది, మొత్తం టోటల్ యూనియన్ మెంబర్స్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లోకి మమ్మల్ని 2 రూమ్ చేశాడు.
మిమ్మల్ని అతన్ని అతన్ని మాస్టర్ని నన్ను ఇద్దరిని రిమూవ్ చేశాడు. మరి ఓకే. ఈ దుర్మార్గమా కాదా? అవును. దుర్మార్గమా కాదా చెప్పండి. నిజమే. సరే వినయ్ మాస్టర్ అలా చేసిన తప్పు అనుకోండి, వినయ్ మాస్టర్ పిలిచి మాట్లాడాలి కదా. అవును. సతీష్ తప్పు ఏమైనా ఉంటే జల్లుబాటు మీటింగ్ పెట్టి దానికి సొల్యూషన్ చేయండి, చూసుకోవాలి తప్పులేదు. కదా. అవును. తప్పు తప్పే, ఎవరిదైనా మీ ఎప్పుడు వెనకపోతాను ఎప్పుడు కూడా తప్పు తప్పే సార్. ఆ తప్పును నువ్వు నిరూపించి శిక్షించు, ఎవరు కదా. ఓకే. నువ్వు ఈ వెనుక తెర వెనుక ఎందుకు చేస్తున్నావు, ఈ దుర్మార్గమైన పైన వెనుక నుంచి ఎందుకు చేస్తున్నావు అంటున్నా. ఉమ్. సరే నా మీద కక్ష ఉందా, నాకు కొట్లాడుకుందాం, రా బయటికి రావాలా. ఇవన్నీ నేను పక్క పెట్టాను, ఇప్పుడు కూడా చాలా చేస్తున్నా. ఉమ్. నాతో కొట్లాడతావా, నాతో నీకేమన్నా పాత పగలని ఉంటే రా, ఈవెన్ పక్క పెట్టు, నీ ప్రెసిడెంట్ ప్యాన్ ఇండియా అని పక్క పెట్టు, రా రోడ్డు మీకు రా కొట్లాడదాం అంటున్నాను. చలో. మీకు ఆయనకు శత్రుత్వం ఏంటిది అసలు? ఏం లేదు సార్, ఇదే ఈగో. ఇదే ఇగో యాటిట్యూడ్. అచ్చా. పక్కన అంటే ఇప్పుడు నేను లీడర్షిప్ చేస్తున్నావు కాబట్టి నేను కొంతమంది మీద పోటీ చేశా, కొంతమంది నా మీద పోటీ చేసే అవి ఉంటాయి అది కదా. కామన్. ఈ పక్కన ఉండే వాళ్ళు ఎక్కిస్తా ఉన్నారు. ఎక్కేసే చిన్నపిల్లగాడా ఏమన్నా? అంటే 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 ఇది నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు మీకు ఏం తెలియదు సార్ ఒక సబ్జెక్టు నేను చెప్తా, తప్పు ఒప్పు మీకు తెలియదు, ఓకే. నేను చెప్పింది మీరు నమ్ముతారు. నేను మీతో క్లోజ్ ఉన్నా కాబట్టి నేను చెప్పేది మీరు నమ్ముతారు కదా. అవును. ఓ ఇది ఆ క్యారెక్టర్ అన్నట్టు. కానీ ఇవాళ ఒక చూస్తే కనుక మీ యూనియన్ తరఫున మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు, మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడం లేదు. అంటే భయపడి మాట్లాడతలేరా 100%. లేకుంటే? అంటే వాళ్ళకి ఏమైతుందో అని, అంటే వాళ్ళకేమో మనకి శిక్షిస్తే ఇప్పుడు ₹1,00,000 అంటే ఎవరు కడతారు సార్? అవును. ఎంత కష్టపడితే వస్తాయి. మరి ఒక పాటకు ఒక డాన్సర్ ఒక పాటకు 3 రోజులు 4 రోజులు కష్టపడి పని చేస్తే 10,000 వస్తాయి. అవును. మరి ఇలాంటి పాటలు ఎన్ని పాటలు చేస్తే ₹1,00,000 అవుతాయి? అవును. మరి అందుకే భయం ఉంటుంది, భయంతోనే వస్తలేరు. డాన్సర్లో ఓకే. భయం ఉంటుంది. మళ్ళీ మీరు ఒక్కరు ఎలా దీన్ని పోరాడతారు, ఎలా దీనికి సొల్యూషన్ కొలిక్కి తీసుకొస్తారు? నాకు 100% ప్రభుత్వం అండగా ఉంది. నేను గవర్నమెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చున్నాను. ఉమ్. తర్వాత మీడియా కూడా అన్ని జానీ చేస్తున్న అరాచకాలు, నాకు జరిగిన అన్యాయం గురించి అన్ని మీడియాలో అన్ని ఛానల్స్లో చెప్తున్నాను. కాబట్టి నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ అందరి సపోర్ట్ కూడా కావాలని అడుగుతున్నాను. న్యాయం జరిగే వరకు పోరాడుతుంది, ఇంత దూరమైనా ఉంటుంది నాకు. ఇప్పుడు మీరు అన్ని ఇంటర్వ్యూస్ కానీ వీడియోస్ లో చెప్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా జానీ మాస్టర్ ఫోన్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నా ఏమైనా మాట్లాడడం ఏమైనా జరిగిందా? చేయలేదు. ఏం లేదు. కాకపోతే ప్రెస్ మీట్ పెట్టుకుని మనం చెప్పడం జరిగింది ఈ విషయం. అవును. ఓకే. ఇప్పుడు మీరు ఒక్కరే పోరాడడం అనమాట, సతీష్ గారు యూనియన్ తరపున మొత్తం డాన్సర్స్ తరపున. అవును. ఏ డాన్సర్లకు అన్యాయం జరుగుతుంది సార్, ఓకే. మాస్టర్లకు కూడా ఇతని వల్ల అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అరికట్టడం కోసమే నేను తెగించి మాట్లాడుతున్నాను. ఓకే. ఇప్పుడు నా ఒక్కని సెల్ఫిష్ కోసం అయితే మాస్టర్ దగ్గర ఇంటికి వెళ్ళో, లేకపోతే మాస్టర్ దగ్గర ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి సారీ మాస్టర్ అయిపోయింది మరి ఏదో అలా మనం నేర్చుకొని మళ్ళీ ఏదో క్లోజ్ చేసుకొని మళ్ళీ నీ షూటింగ్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ అరాచకం ఇంతటితో రాగలాగా లేదు నాతోటి. ఓకే. అంటే ఇది వదిలేస్తే ఇది నేను ఎంతకైనా తెగిస్తాను. అందుకోసం నేను అందరి తరఫున పోవాల్సి వస్తుంది. ఓకే. నన్ను టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే అతను పనులు చేయలేక చేతగాక, నేను అతను ఏదైతే పనులు చేయట్లేదో వాటి మీద ప్రశ్నిస్తున్నా. మెయిన్గా ఆయన గెలిచిన తర్వాత ఏ ల్యాండ్ అయితే తీసుకొస్తానని చెప్పిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో ఉన్న పక్కన అతన్ని, ఆ ల్యాండ్ స్కామ్లో ఉన్న అతన్ని పక్కన వేసుకొని తిరుగుతుంటాడు. అతని సపోర్ట్తో ఇతను గెలిచాడు కాబట్టి అతను వెనకేసుకొస్తున్నాడు. ఇది తప్పు అని చెప్పేసి నేను మీటింగ్లలో మాట్లాడినందుకు నన్ను నా మీద కక్ష కట్టిండు, పగబట్టిండు నా మీద. అంటే అతను చేయాల్సిన పనులు పక్కన పెట్టి నా మీద ఫోకస్ చేసిండు. ఇది మెయిన్ రీజన్ ఇది. ఇంకొక అమ్మాయి ఆమె మెసేజ్ పెడతా ఉంది, నాకు ఇట్లా అన్యాయం జరిగింది, అయ్యో నాకు జానీ మాస్టర్ త్రూ ఇలా జరిగింది అని చెప్పేసి నాకు ఒక 2 రోజుల నుంచి మెసేజ్ వస్తున్నాయి. ఓకే. ఇది కూడా టైం వచ్చినప్పుడు బయట పెడతా, ఆ అమ్మాయి ఎవరు ఏంటనేది త్వరలో బయటకు వస్తుంది ఆమెది కూడా. ఓకే. ఓవరాల్ గా ఇవి అన్ని ఉన్నాయి, ఇక సతీష్ గారికి తెలుసు అన్న విషయం పైన టార్గెట్ చేయడం స్టార్ట్ 100%. ఎందుకంటే నేను ముందు నుంచే ఈ ల్యాండ్ మ్యాటర్లో కానీ మిగతా ఈ యూనియన్లు ఏ సమస్యలో నేను మాట్లాడుతున్నా కాబట్టి ఈ నేను మాట్లాడేసరికి వాళ్ళకు నచ్చలేదు. ఓకే. వాళ్ళు నచ్చక ఈ స్కామ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పక్కన వేసుకొని తిరుగుతా ఉన్నాడు నేను. అంటే వీళ్ళు వాళ్ళు కలిసిపోయి ఇదంతా కుట్ర స్టార్ట్ చేసింది నా మీద. ఇప్పుడు వీళ్ళ జానీ మాస్టర్ తోని ఇప్పుడు బయట వాళ్ళు ఉన్నారా లేకుంటే యూనియన్ సభ్యులే సపోర్ట్ చేస్తున్నారు? యూనియన్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే. ఎంతమంది ఉండొచ్చు స్కామ్ లో? ఉంటారు ఒక 5-6 మంది. 5-6 మంది ఇక వీళ్ళే చేసుకుంటూ వెళ్తున్నారు. అవును. అంటే నన్ను అడ్డం పెట్టుకొని ఇది ఒక ఏజెండా కింద పెట్టుకొని దీన్ని ఇది ఒక 5 నెలల నుంచి టైం పాస్ చేస్తూ వస్తున్నాడు. అంటే ఈ లోపు ఇంకా వేరే ఎవరు మాట్లాడకుండా చేసిండు. అంటే ఇలాంటి గురించి కానీ మిగతా విషయాలు ఏది మాట్లాడకుండా చేసిండు, నన్ను ఫోకస్ చేసి అవి పక్కన తీసేసి అవి మాట్లాడకుండా ఉండాలంటే ఇప్పుడు సతీష్ తెర మీద పెట్టాలి. ఇది నన్ను స్క్రీన్ మీద పెట్టేసి ఒక 5 మంత్స్ నుంచి టైం పాస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ ల్యాండ్ మాఫియా అంటున్నారు కదా, స్కామ్ జరిగింది అంటారు కదా, ఎక్కడ ఈ ల్యాండ్ ఏంటిది? ఇది నవాబ్పేట అని వికారాబాద్ దగ్గర ఉంటుంది. ఓకే. అక్కడ సభ్యుల కోసం అని చెప్పి ఒక ల్యాండ్ అప్పట్లో అందరికి ఇవ్వాలనే ఉద్దేశం మీద ఒక తీసుకోవడం జరిగింది. ఓకే. అది ఇవ్వలేదు ఆర్టిస్ట్. దానికి ముందు సంగారెడ్డి దగ్గర బుద్దర్లో ఒక మంచి ల్యాండ్ అడ్వాన్స్ ఇస్తే ఇతనే వచ్చి అడ్డుపడ్డాడు. జనలపాడులో వచ్చి గొడవ చేసి బట్టలు చింపుకొని మైకి కొట్టి వెళ్ళిపోయాడు. అది బిస్కెట్ అయింది. అది బిస్కెట్ ఇతని వల్లనే.
కేవలం ఇంతనే వాళ్ళ ఈ రోజు 30 కోట్లు ఉంటుండే మా యూనియన్. 30 కోట్లు ఉంటే లిటరల్ గా 30 కోట్లు ఆస్తుంటుండే. అచ్చా. ఇతని వల్ల బిస్కెట్ అయింది. దాని తర్వాత అప్పుడున్న వాళ్ళు మళ్ళీ వేరే సైడ్ వెళ్ళిపోయారు. నవాబ్పేట అని చెప్పి స్టార్ట్ అయిపోయారు. అక్కడ ఇరుక్కపోయింది. అచ్చా. అది ఓకే. అంటే వాళ్ళ అత్యాశను వాళ్ళు ఏం ఆశించిందో ఏం కక్కుర్తి పడరో ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ బయట పెడుతున్నాను దాని మీదనే నా మీద కక్ష కట్టింది తప్ప వేరేది కాదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ వాట్సాప్ స్టేటస్ నేను జానీ మాస్టర్ తిట్టాను అసలు సబ్జెక్టే కాదు అసలు. ఓకే. ఇన్నర్ గా ఇవన్నీ ఉంటాయి. ఓకే. అట్లా. ఓకే సార్. చూద్దాం మళ్ళీ పోరాడితే న్యాయం దక్కుతుందని పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. మళ్ళీ మీ పోరాటంలో మీరు విజయం మళ్ళీ ఎప్పుడు సాధిస్తారో చూద్దాం. అండ్ మీతో మళ్ళీ ఎందుకంటే ఒక్కరే ఉండి పోరాడుతున్నారు కాబట్టి మళ్ళీ డాన్సర్స్ అనే వాళ్ళు ఎవరైతే మీకు ఉన్నారో వాళ్ళు బయటికి వస్తలేరు. వాళ్ళు కూడా డైలీ చేసుకునే బ్రతికే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆఫర్స్ పోతే అని భయంతో రావట్లేదు. కానీ మీరు ఒక్కరే ఉండి మన ధైర్యంతో అందరికీ న్యాయం కలిపేయాలని కోరుకుంటున్నాను. నాకు జానీ మాస్టర్ త్రూ నాకు వాళ్ళ వెనకాల ఉన్న బ్యాచ్ దండ బ్యాలెన్స్ తోటి నాకు చాలా అన్యాయం జరుగుతుంది. వాళ్ళతోటి నాకు భయం ఉంది, థ్రెట్ ఉంది. నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చున్నాను. మీడియా ద్వారా కూడా చెప్తున్నాను. నాకు కానీ నా ఫ్యామిలీకి అదే ఏదైనా జరిగితే ఏదైనా ప్రమాదం జరిగితే ఇంకే రకంగా డ్యామేజ్ జరిగినా కూడా మొత్తం జానీ మాస్టర్దే బాధ్యత. ఇది నేను మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మీడియా ముందుకు మీ ముందుకు వస్తాను. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింపుల్ టంగును కొట్టి నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.